జై సీతారాం. నేను మన దశకం 31 అనుభవించుతా. దశకం 30లో ముడిచేప్పుడు చూసా అంటే మనోడ కుట్టి వామన అవతారంలో భగవాన్ బ్రహ్మచర్యం అదావదు పూనల్ అనంజు తన ఈ బలి చక్రవర్తి నడివించే యాగశాల లేవసొచ్చే చూసాము. ఈ కట్టలోనే పౌరాణికర్లు పిరంగ అంటారు భగవానో బ్రహ్మచర్యం రూపం తరిచిండారు. ఆన భగవానుడ హృదయంలో సాక్షాత్ మహాలక్ష్మి తాయార్ వాసం చేస్తూ ఉంటారు. వైఫ్తో కూడా ఉండిన మనిషిని వచ్చి గృహస్థనే అంటూ ఆన ఇతను బ్రహ్మచర్య రూపం తరిచిందని ఇవాళ ఈ మహాలక్ష్మి తాయార్న ముయ్యాలే అనే దానికోసమే ఈ మాన్ తోల్న తన్నోడ వక్షస్థలంలో మూసొచ్చేరట. దేంటే తాయారు బయట వెళ్ళిపడతలహూడదు అనేసి. ఆన రోగులుండిన తాయారో ఆహా ఇతండి ఏమి మనన మూస్తారు, అక్కడ ఏం నడుతుంది నేను తెలుసుకోలేనే అనేసి అప్పుడప్పుడు ఆ మాంతోళ్ళుండి బయట వచ్చి తొంగి తొంగి చూసేట పౌరాణికర్లు పిరంగ అంటారు. So this is one of the beautiful scenes which you can imagine while మనోడ భగవాన్ is coming all the way towards బలి చక్రవర్తిస్ యాగం నడితే తావు. ఇవాళ మన దశకం 31లో ఉండిన మోటి శ్లోకాలోనే చూసామంటే భట్టత్రి ఆర్మించారు హే అజిత్ అనేరు. ఎప్పుడు జైప్ విక్టరీ మొట్టు చూసిన హే కృష్ణ మీరు తవ తనుమహ ప్రేక్షణాత్ మీయోడ ఈ ప్రకాశం నీ అలహతో ఉండిన రూపంన చూసి దైత్య ఆ బలి చక్రవర్తి ప్రీత్యా మనసు నిండా సంతోషంతో సర్వతాపి అన్నినని త్వాం ఆరాధయన్న మిమ్మల్ని ఆరాధన చేశారు. అంజలిం రచయన్న 2 చేయి మొక్కుంటా సంజగాద మేర్కొండి ఇట్ట బలి చెప్పినారు. హే విప్రసూనో హే బ్రహ్మచర్యరే మత్తః నాతోండి తే సమభిలషితం కిం మీకు ఏం కాలే త్వం వద దయచేసి ఎత్తి చెప్పండేమి అని చెప్తా ఉండి నా బలి చెప్పేరు విత్తం సొత్తు కావాలనా, భక్తం తినందుకు కావాలనా, భవనం ఇల్లు కావాలనా, లేకపోతే అవని నెల కావాలనా, సర్వం వాపి ఎది ఉన్నాలో ప్రదాస్యే నేను మీ ఇచ్చేను అని చెప్పారు. 2వ శ్లోకాలు అనేరు అక్షీణాం తాం బలిగిరాం. ఈ వర్డ్స్ బలితో వచ్చిన వర్డ్స్ చూసామంటే ఆతండు కూడా గట్టితనంని అదే సమయంలో గర్వంని తెలుతుంది. కారుణ్యపూర్ణ అపి ఉపాకర్ణ్య ఇది కరుణై కొంచెం ఉన్నాలో ఇది విన్న భగవాన్ హే కృష్ణ త్వం మీరు అస్య ఉత్సేకం ఆ బలియోడ ఆ గర్వంన శమయతు మనాహ దాన ఒక్క కలర్ కలరాలి అనే దాన్ని దైత్యవంశం ప్రశంసన్. హే కృష్ణ మీరు ఈ దైత్యరోడ వంశంననే మీరు పారాటదు ఆరంభించారు. పారాட்சி పాదత్రయ పరిమితాం భూమిం నాకు యొక్క 3 అడి మొట్టు ఇచ్చినేమి అని ప్రార్థయామాసిత మీరు వేண்டுదలు ఇచ్చినారు. హే కృష్ణ మీరు ఎట్టివింటి ఆతండు సర్వం దేహి అన్ని నాహి అన్సి ఇది నిగదితంతో మీరు అడవలేదే బాగా తెలిసిన కస్యవా హాస్యం నస్యాత్ మీరు నా మొత్తం భూమి కావలే అడివింటే అది అబద్ధమహ బలి తెలిసిన్నే. 3వ శ్లోకాల బలి అడివేరు త్వం హే బాలకనే బాలిష నువ్వు ఒక సింపుల్ అనే చిన్న పిల్ల ఉన్నావు. విశ్వేశం మాం ఈ మొత్తం 3 ఉలహని నాయిదే ఇహ త్రిపదం కిం యాచసే ఈ 3 అడి నీ పాదము ఇతీని పాదం అంది దీంతో 3 పాదను అడివేవే అమునా కిం ఏం యూసును ఈ చిన్న పాదం పెట్టి సర్వాం భూమిం వృణో నీ మొత్తం భూమి కావలే అడువు ఇతి సహ దృప్యం త్వాం ఆలపత్ ఇట్ట గర్వంతో బలి చెప్పహొయ్యే త్రిపద పరిపూర్త్య క్షమ వాణించి ఆ 3 పదం ములుక్క వాణించి ఇచ్చిందే వలవల క్షేపవాదాన్ ఈ వార్తలన్నీ బంధం చ వాన్న బంధించి గాఢోపశాంతి అయి వాన్న ఈ బంధాల్లోండి విడివించాలే అనే దానికి అగమత్
వాండు ఒక పాఠం చెప్పాలనే దానికోసం భగవాన్ చేసే లీల ఇది. మేర్కొండ ఏమవుంది అనేది రేపు అనుభవించుతా. జై సీతారాం.